ఘనమైన నామమును బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. గడిచినటువంటి దినములన్నీ మీరెక్కల నీడన మమ్మల్ని అందరినీ భద్రపరిచి కాచి కాపాడుతూ ఉన్న విధానాన్ని బట్టి వందనాలు తండ్రి. ఉదయకాలమందు మీ యొక్క సన్నిధిలో పాటల ద్వారా మీ నామాన్ని మహింపరచడానికి మీరు అనుగ్రహించినటువంటి కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ సమయమందు మీ పిల్లలుగా తండ్రి మీ మాటలను వినడానికి సిద్ధపడి ఉండగా మాకందరికీ వినగలిగే చెవులను గ్రహించే మనస్సును దయచేయండి. విత్తబడే ప్రతి వాక్యపు విత్తనాన్ని నాయన మాలో భద్రం చేసుకునే భాగ్యాన్ని దయచేయండి. మీ నామ మహిమార్థమై జరిగించుకుంటారని కోరుతూ ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారికి ఈ ప్రార్థన మనవులు మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొని ఆడుచున్నాను. ఆమేన్. చేరువచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ మనందరి ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున నా యొక్క శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మనందరినీ సజీవుల లెక్కలలో ఉంచి ఆరోగ్యమును ఆయుష్ను ఇచ్చి ఆయన కృప కాపుదల మనకు ఎల్లవేళ్ళ దయచేస్తూ ఉన్నటువంటి మనందరి దేవుడును లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి ఘనమైన నామమునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. మత్తయి సువార్త ధ్యానం 10వ అధ్యాయం లాస్ట్ ఎక్కడి వరకు మనం నేర్చుకున్నాం? 28 నుండి ఈ వారం మరలా మన ప్రయాణాన్ని ముందుకు నడిపిద్దాం. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి, కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపచేయగలవానికి మిక్కిలి భయపడుడి. మత్తయి సువార్తలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడినటువంటి మాటలు డైరెక్ట్గా మనకు కనబడుతూ ఉంటాయి. ఈ 10వ అధ్యాయం ఈ అధ్యాయానికి ఉన్నటువంటి థీము కాన్సెప్ట్ ఏంటి అని మనం ఆలోచన చేస్తే, యేసుక్రీస్తును నమ్ముకుని రక్షకుడిని తెలుసుకుని ఆయన నామాన్ని ఒప్పుకుని ఆయన సేవ చేయాలి, సువార్త ప్రకటించాలి, ఎదుటివారిని రక్షించాలని ఎవరు ప్రయాసపడినా, ఎవరు ప్రయత్నం చేస్తూ ఉన్నా, ఎవరు శిష్యులుగా మారినా ఈ 10వ అధ్యాయం వాళ్ళ జీవితానికి అప్లై చేసుకోవాలి. తన దగ్గర ఉన్నటువంటి తన శిష్యులను సమాజానికి సువార్త చెప్పడానికి పంపుతూ వాళ్ళకి ఎదురయ్యేటటువంటి ప్రతి అనుభవాన్ని కూడా ప్రభువారు వారికి ముందుగానే తెలియజేస్తూ ఉన్నాడు. చెప్పకుండా పంపడం లేదు, ఆయన చెప్పకుండా పంపడం లేదు. ఎలా అంటే, నా యొక్క పంట పొలంలో పని చేయడానికి, కోత కోయడానికి పనివారు కావాలి, రండి అని ఆహ్వానించాడు ఆయన. అదే ఆయన, నా పని చేస్తున్న వారులారా, మీరు గనక సరిగా పని చేయకపోతే నేను ఇస్తానన్న జీతం కూడా పక్కన పెట్టండి, 2 అంతల ప్రతిదండన మీకు వస్తుంది. కాబట్టి ఇప్పుడు డిసైడ్ చేసుకుని ఎవరెవరు వస్తారో వచ్చేయండి అని చెప్పాడు. ఇప్పుడు ఆలోచించుకోవలసినటువంటి బాధ్యత ఎవరిది? ఖచ్చితంగా ఎవరైతే పనికి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళదే. సేమ్. అసలు యేసుక్రీస్తు వారి దగ్గర 12 మంది శిష్యులే ఎందుకున్నారు? ఎప్పుడైనా ఆలోచించారా? మీరు చదివితే సుమారుగా 70 మంది శిష్యులు ఆయనను వెంబడించేవారుగా, రెగ్యులర్గా ఆయనతో పాటు ఉండేవారుగా మనకు బైబిల్ గ్రంథంలో కనబడతారండి. రెగ్యులర్గా సుమారుగా 70 మంది శిష్యులు ప్రభువారిని వెంబడిస్తూ ఉన్నట్టుగా మనకు బైబిల్లో కనబడుతుంది. కానీ
12 మంది శిష్యులు మాత్రమే ఎందుకు ఆయనతో ఉన్నారు? మిగిలిన వారేరి? మిగిలిన వారేరి అనగా ఆయనతో పాటు ఉంటే ఈ భూమి మీద ఉన్నటువంటి జీవితాలు ఎలా ఉంటాయో వాళ్ళకి అర్థమైంది. మాకు ఈ లైఫ్ వద్దనుకున్నారు, ఆయన వదిలేసి సెలవు తీసుకుని వెళ్ళిపోయారు. అది ఉద్యోగం చేసుకోవడానికో, వ్యాపారం చేసుకోవడానికో, పొలం పని చేసుకోవడానికో, పంట పండించుకోవడానికో, అది పెళ్లి చేసుకోవడానికో, పిల్లల్ని కనడానికో, ఇంకొక దానికో దేనికైనా సరే ఆయనను వదిలేసి వెళ్ళిపోయారు. ఈరోజు పెద్ద పెద్ద పాస్టర్ల దగ్గరే వేలాది మంది ఉన్నారు కదా, చిన్న సేవకులు. మరి ప్రభువారి దగ్గర కేవలం 12 మంది ఎందుకున్నారు? కారణం ఇదండి. వాళ్ళు వెళ్ళిపోయారు, ఆయన వదిలేశారు. ఎందుకు అని మనం అర్థం చేసుకోవాలి అంటే ఈ 10వ అధ్యాయం అర్థం అవ్వాలి మనకి. 10వ అధ్యాయంలో కొన్ని భాగాలుగా మనం నేర్చుకుంటున్నాం కదా. ఏమన్నా బాగుంటుందా సేవకుని యొక్క పరిస్థితి? ఆయనకి వెళ్ళి కంప్లైంట్ చేస్తే ఆయన ఏమంటాడు? ప్రభు మరి అందరూ తిట్టుకుంటున్నారు మమ్మల్ని, ఏంటి ప్రభు అంటే, సరే తిట్టుకుంటే తిట్టుకోనివ్వండి. అదేంటి ప్రభు తిట్టుకుంటే తిట్టుకోనివ్వండి అంటున్నారు, మేము ఏం తప్పు చేసాం ప్రభు అంటే, అంతవరకు సహించండి అన్నాడు. మేమెందుకు సహించాలి ప్రభు, మేమేమన్నా తప్పు చేసామా అంటే, నువ్వు రక్షింపబడాలి అంటే వీటిని సహించాలి. లేదు ప్రభువా నాకు సెట్ అవుతుంది ఇదంతా అంటే, లోకం నన్ను ద్వేషించింది, నన్ను దూషించింది, నన్ను అవమానపరిచింది. మరి నా సేవకులుగా మీరుంటే మీకు సన్మానాలు సత్కార్యాలు చేరు నాయనా. మిమ్మల్ని కూడా లోకం ఏం చేస్తుంది? దూషిస్తుంది, ద్వేషిస్తుంది. అయితే నేను ఉండను ప్రభువా. సరే వెళ్ళిపో. ఉండనంటే బలవంతం ఏం లేదు, వెళ్ళిపో. సరే ప్రభు అన్నీ అనుభవిస్తాను ప్రభువా, అయితే ఉండు. మరి నాకేమన్నా లాభం ఉంటుందా? ఉంటుంది, బోలెడంత లాభం ఉంటుంది. ఈ భూమి మీద ఎవరు పొందుకోలేనటువంటి బోలెడన్ని లాభాలు నేను ఇస్తాను. అవి భౌతికంగా అందరికీ కనబడేవి కాదు సుమా, అవసరాన్ని బట్టి భౌతికమైనవి కూడా ఇస్తాను. కానీ ఎటర్నల్ లైఫ్ అనేది ఒకటి ఉంది, అది ఎవరూ కూడా పొందుకోలేనిది, దానిని నేను ఇస్తాను. నమ్మిన వాళ్ళు ఉంటారు ఆయనతో. అందుకనే ఈరోజు సత్యాన్ని ప్రకటిస్తూ ఉంటే ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయో నేను చాలా రోజులుగా మీకు చెప్తా ఉన్నాను. గడిచినటువంటి 6వ సర్వసృష్టికి సువార్తలో నాతో పాటుగా తమ్ముడు కిరణ్ కూడా వచ్చాడు కాబట్టి నేను చెబుతున్నవి తప్పో ఒప్పో తనకు తెలుసు. మీరు అడగండి, పాస్టర్ గారు ప్రతి వారం ఇలాగ చెప్తూ ఉన్నారు కదా, నిజమేనా కాదా? లేకపోతే ఆయన ఏదన్నా హైలైట్ చేసుకోవడానికి ఇలాంటివన్నీ ఏమైనా చెప్తూ ఉన్నారా? సువార్త చేస్తే మిమ్మల్ని ఎందుకంటారు? ఇంక చాలామంది ఉన్నారు కదా, వాళ్ళు ఎవరు ఏమి అంటారు కానీ మిమ్మల్ని అనేస్తారని ఒకసారి అడగండి, తమ్ముడు చెప్తాడు. అంటే ఈ లోకంలో సత్యానికి చోటు లేదు. అక్కడ అనుభవాలన్నీ అనుభవించేటప్పుడు నాకు అర్థమైనటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఏమనంటే, ఈ సర్వలోకాన్ని కలిగించినటువంటి సర్వసృష్టికర్త అయినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఆయన కలగజేసినటువంటి ఈ లోకంలో చోటు లేదు. ఒక పాట కూడా ఉంటుంది, ఈ లోకంలో చోటు లేదు. ఆయన పుట్టడానికి, పడుకోబెట్టడానికి స్థలం లేదు. సర్వాన్ని ఆయనే కలుగజేశాడు, సర్వలోకాన్ని ఆయనే సృష్టించాడు, ఈ విశ్వాన్ని ఆయన కలుగజేశాడు. ఇందులో ఉన్న అణువణువు, పరమాణువు, కనిపించేది కనబడింది ప్రతి దానిని కలుగజేసినటువంటి ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు లోకంలో ఆయనకి ఏం లేదు, స్థలం లేదు. అవని అంతా ఆయనదే, అయినా చోటేది, స్థలం లేదా ఆయనకి. తర్వాత ఒకానొక రోజున ధనవంతుడు వచ్చి అంటాడు, అయ్యా నీ పేరు, నీ కీర్తి ఇదంతా చూస్తూ ఉంటే చాలా అమోఘంగా అద్భుతంగా ఉంటుంది, నీకున్న పాపులారిటీ అసలు ఈ సమాజంలో ఇంకెవరికి లేదయ్యా, నీతో పాటుగా నేను వచ్చేస్తాను
అంటే అప్పుడు ప్రభువారు చెప్తారు, అయ్యా నువ్వు ఈ జనాలందరినీ చూసి ఏదో అనుకుంటున్నావు కానీ నిజానికి నాకు పడుకోవడానికి కూడా చోటు లేదయ్యా అంటే, సర్లే ప్రభు అయితే వెళ్ళొస్తాను, మా ఇంట్లో నాకు పెద్ద బెడ్ ఉంది, మా ఇంట్లో నాకు పెద్ద బెడ్ ఉంది, కానీ నీ వెనకాల తిరిగితే పడుకోవడానికి కూడా చోట్లేదు, ఇదేంటి అయ్యా చాలా విచిత్రంగా ఉన్నావు. ప్రభువారు అంటున్నారు, నక్కలకి బొరీలు ఉన్నాయి, ఆకాశంలో ఎగిరే పక్షులకి గూళ్ళు అంటే నివాసాలు ఉన్నాయి, కానీ మనిషి కుమారునికి తలవాల్చుకోవడానికి అంటే పడుకోవడానికి, రెస్ట్ తీసుకోవడానికి చోటు లేదు, చోటు లేదండి. ఇవన్నీ బైబిల్ ఉన్నటువంటి వాక్యాలు. మరి ఆయనకే ఈ లోకంలో చోటు లేకపోతే ఆయన వాక్యానికి చోటు ఉంటుందా చెప్పండి? ఆయన వాక్యానికి చోటు ఉంటుందా లోకంలో? ఉండదు. ఆయన వాక్యానికి చోటు ఉండదండి. తర్వాత ఈ పరలోకపు తండ్రిగా సర్వమానవాళిని కలిగించినటువంటి సృష్టికర్తగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువుకి ఆయన పిల్లలమని చెప్పుకునేటటువంటి యొక్క మానవ జాతిలో అనగా మానవుని హృదయంలో చోటుందా? చోటు లేదు. ఆయనను నమ్మాము, ఆయన పిల్లలము, మేము క్రైస్తవులమని చెప్పుకునేటటువంటి వారిలోనే, వారి హృదయంలోనే ఆ దేవునికి చోటు లేనప్పుడు ఈ లోకంలో ఆయన మాటకు చోటు ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఉంటుందా? ఉండదు. అందుకనే ఏమండి, ఇవన్నీ కూడా మనం అనుభవించినప్పుడు మాత్రమే మనకు తెలుస్తాయి, అనుభవాల్లోనికి రావాలి. ఇవన్నీ మనం అనుభవిస్తేనే మనకు తెలుస్తాయి. కనుక ఈరోజు మనం నేర్చుకునేటటువంటి వచనం చదవండి. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి. శిష్యులతో చెప్తా ఉన్నారు. ఆనాడు శిష్యులకు చెప్పినటువంటి మాట, ఈనాడు సువార్థికులకు చెబుతున్నటువంటి మాట, సేవ చేయాలి అనుకునే వారికి చెబుతున్నటువంటి మాట, దేవుని నమ్మాలి, యేసుక్రీస్తే దేవుడు, నేను క్రైస్తవుడిగా ఉండాలి, విశ్వాసిగా ఉండాలి అనుకునే వారికి, భక్తులకు తెలియజేటువంటి మాట, ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి. మనుషులు ఏం చేస్తారు? మనుషులు ఏం చేస్తారండి? ముందొచ్చి వార్నింగ్ ఇస్తారు. ఆ వార్నింగ్కి భయపడి వెళ్ళిపోతే సర్లేరా అని ఊరుకుంటారు. వార్నింగ్కి కూడా భయపడలేదు అనుకోండి, వాళ్ళకు ఉన్నటువంటి అధికారాన్ని ఉపయోగించి ఏదైనా చేస్తారు, అవసరమైతే చంపుతారు కూడా. అది అవసరం కాదు, వాళ్ళ మెంటాలిటీ అలా ఉంది. మరి దానిని మతోన్మాదం అన్నాగా. ఆ మతోన్మాదంతో ఉన్నటువంటి వాడు వాడుకున్న బలగాన్ని బట్టి, బలాన్ని బట్టి, డబ్బును బట్టి, హోదాను బట్టి, అధికారాన్ని బట్టి, అధికారుల యొక్క సపోర్టును బట్టి, రాజకీయ పరపతిని బట్టి, పోలీసుల యొక్క అధికారాన్ని బట్టి వాడు ఏం చేస్తాడు? అవసరమైతే చంపుతాడు. దేన్ని చంపుతాడు? దేహాన్ని, దేహాన్ని, శరీరాన్ని చంపుతాడు. కాబట్టి వాడికి ఏమవ్వకూడదు? మనం భయపడకండి, భయపడకండి కానీ అన్నారు. కానీ అన్నారంటే అర్థం ఏంటి? కానీ అన్నారంటే చాలా ఏదో ప్రాముఖ్యమైన సంగతి, విలువైన సంగతి. ఆ పైదానికి చెప్పిన దానికి పూర్తి విభిన్నంగా రివర్సల్ ఉండేటటువంటి సంగతి అక్కడ ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో కానీలోనే హాని కూడా దాగి ఉంటుంది. కానీ వరకు ఒకలా ఉంటుంది, కానీ వచ్చిన తర్వాత మారిపోద్ది మొత్తం. సేమ్ ఇక్కడ కూడా అంతే. కానీ ఆత్మను దేహమును కూడా నరకంలో నశింపజేయగలవానికి మరి ఇది హాని కదా? చాలా హాని, పెద్ద హాని. మనిషి ఏం చేస్తాడట? శరీరాన్ని చంపుతాడట. కానీ దేవుడు ఏం చేస్తాడట? మనిషిలాగా శరీరాన్ని చంపి ఊరుకోడు ఆయన. ఆత్మను దేహమును కూడా నరకంలో పడేసి, ఫ్రై చేసి, రోస్టింగ్ చేసి పడేస్తాడట. ఏమంటే అప్పుడప్పుడు కర్రీస్ మాడిపోతాయి, ఫ్రైలు కూడా మారిపోతాయి. అలా మాడిపోయింది ఎందుకని ఉపయోగపడుతుందా? కుక్క కూడా తిందు, వాసన చూసి దాని ముక్కు దులుపుకుని మరీ వెళ్ళిపోద్ది. అంటే
మాడిపోయింది ఎవరికి పనికిరాదిక. పనికి వస్తుందా? పనికిరాదు. కుక్క కూడా తిందిక. మనిషిని మరో మనిషి చంపుతాడు. వాడు చంపకపోయినా ఏదో ఒక రోజున మనిషికి మరణం అనేది ఖచ్చితంగా వస్తుంది. అది వృద్ధాప్యం వలన రావచ్చు, ప్రకృతి వైపరీత్యాల వలన రావచ్చు, అనారోగ్య పరిస్థితుల వలన రావచ్చు, యాక్సిడెంటల్గా రావచ్చు, కొన్ని మెడిసిన్స్ వలన, కొంత ఆహార పదార్థాల వలన ఏదో రకంగా మనిషికి మరణం అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇంకొకడు వచ్చి చంపితేనే కానీ మనిషి చావడా ఏంటి? ఎలా అయినా చనిపోతాడు. మనిషి ఎప్పుడొకప్పుడు చనిపోతాడు. మనిషే కాదు, భూమి మీద ఉన్నటువంటి ప్రతి జీవి కూడా ఏదో ఒక రోజున చచ్చిపోవలసిందే. కానీ ఇక్కడ వ్రాయబడినటువంటి వాక్యాన్ని మనం చూస్తే మనిషి ఏం చేస్తాడట? దేహాన్ని మాత్రమే చంపుతాడు. కానీ దేవుడు ఏం చేస్తాడట? ఆత్మను దేహాన్ని కూడా చంపుతాడట. ఇంకా ఎంత విచిత్రం అంటే, చనిపోయిన తర్వాత మన శవాలు తీసుకుని వెళ్ళి పోడ్చడమో, భూస్థాపితం చేయడమో, లేకపోతే కాల్చడం ఏదో ఒకటి చేస్తాం కదా, అక్కడితోనే మనిషి పగ చల్లారిపోతుంది. కానీ దేవుడు ఏం చేస్తాడట? బూడిదైపోయినటువంటి బూడిదని, మట్టిలో కలిసిపోయినటువంటి మట్టిని, మట్టి అంటే ఏంటి? దేహం. మొన్నైనది వెనకటి వలె మరలా మన్నుకు చేరును. మట్టిలోనికి వెళ్ళిపోయినటువంటి ఈ మట్టి దేహాన్ని ఆయన మరలా డిజైన్ చేసి, మరలా పురుగులు పుచ్చిపోయి తినేసినటువంటి దేహాన్ని, చేపలు మింగేసినటువంటి దేహాన్ని, కాల్చి బూడిదైపోయినటువంటి ఆ బూడిదని, ఆ మట్టిని మరలా పోగు చేసి, మరలా మానవ ఆకార నిర్మాణాన్ని ఇచ్చి, ఇప్పుడు ఈ దేహంలోనికి ఆత్మను ప్రవేశపెట్టి ఈ రెండింటినీ తీసుకుని వెళ్ళి నరకంలో వేసి మరీ కాలుస్తాడట. ఇదేం పగండి బాబు! ఇలాంటి పగలు కూడా ఉంటాయా? అప్పుడప్పుడు మనం అంటాం, రే వాడు చచ్చిపోయాడు కదా, ఇంకా వాడు ప్రాణానికి, ఇంకా వాడి మీద పడి ఏడుస్తున్నావా? ఇలాంటి మాటలు వింటాం. అంటే కొంతమంది వ్యక్తులు చనిపోయినా వాళ్ళ గురించి ఇంకా చెడును ప్రచారం చేస్తూ ఉంటారు మరికొంతమంది. ఇలాంటి సందర్భాల్లో మనం ఏమంటాం? అప్పుడు చచ్చిపోయాడు కదరా, వాడు ఇంకా లేడు కదా, వాడు గురించి ఇంకా చెడు ఎందుకు చెప్తావు? కోర్టు ఏం చేస్తా తెలుసండి? బ్రతుకుంటే శిక్షిస్తుంది, చచ్చిపోతే కేసు కొట్టేసి క్లోజ్ చేస్తుంది. అయిపోయింది కేసు అక్కడితో. కానీ దేవుడు ఈ మానవులు పెట్టుకున్నటువంటి కోర్టు ఈ మరణంతో, ఒక వ్యక్తి మరణిస్తే కేసు క్లోజ్ అయిపోయింది. కానీ దేవుడు మరణించిన తర్వాత కేసు రీఓపెన్ చేస్తూ ఉన్నాడు. అప్పుడప్పుడు చనిపోయి వ్యక్తులను సమాధి చేసిన తర్వాత మరలా పోలీసులు వచ్చి మరలా శ్మశాన వాటికి తీసుకుని వెళ్ళి మరలా తవ్వించి ఆ కుళ్ళిపోయినటువంటి బాడీని, పురుగులు పట్టేసినటువంటి బాడీని మరలా ఓపెన్ చేస్తారు. కేసు రీఓపెన్ అయిందంటారు. మరలా సంవత్సరమైనా, 2 ఏళ్ళైనా, 3 ఏళ్ళైనా మళ్ళీ ఓపెన్ చేస్తారు. మనుషులే మరో మనిషి చేసినటువంటి తప్పిదాన్ని రుజువుల కోసం, ఆధారాల కోసం కేసు రీఓపెన్ చేస్తూ ఉంటే మరి దేవుడు రీఓపెన్ చేయడా? అసలు ఏమంటే గొడవ మొదలయ్యేది, కేసు పెద్దదయ్యేది, వాదోపవాదాలు జరిగేది, శిక్ష అమల్లోనికి వచ్చేది ఎప్పుడు? బ్రతుకున్నప్పుడు కాదు, చనిపోయిన తర్వాతే అసలైన గొడవ ప్రారంభమవుతుంది. చనిపోయిన తర్వాతే అసలైన గొడవ ప్రారంభమవుతుందండి. మనం అనుకుంటాం అప్పుల భారం తట్టుకోలేక ఒక వ్యక్తి చనిపోయాడు, పోనీలేండి నిన్న మొన్నటి దాకా అందరూ టార్చర్ చేశారు, ఎలా అయితే చంపేశారని గొడవ వదిలిపోయింది, వాడికి విశ్రాంతి, అప్పులు లేవు, ఏమీ లేవులేండి అంటాం. విశ్రాంత? ఆత్మకు శాంత? ఆత్మకు శాంతి అండి. ఆత్మకు శాంతి ఎక్కడదండి? ఆత్మకు శాంతి లేదు, ఏమీ లేదు. అసలైన గొడవ చనిపోయిన తర్వాతే మొదలవుతుంది. మనిషి పగ ఆ మనిషిని చంపేంత వరకే ఉంటుంది. నేను నచ్చలేదనుకోండి, ముందు తిడతారు, కొడతారు, కేసులు పెడతారు, చంపుతారు, అయిపోయింది. ఇంకేం చేయగలరు? చంపేసిన తర్వాత తీసుకెళ్ళి సమాధి చేస్తారు, అయిపోయింది. చనిపోయాడంటే మనిషికి ఇంకో మనిషికి ఉన్నటువంటి సంబంధాలన్నీ కట్ అయిపోయి ఇంకా ఏం చేయడానికి అవదు. ఇంకా వాడు పగుంటే కెరోసినో లేకపోతే పెట్రోల్ పోసి తగలబెడతాడు. చచ్చిపోయాడు, బూడిదైపోతే ఇటు పగ చల్లారిపోయింది, ఇక పగలేదు మనిషికి, అయిపోయింది కదా అక్కడితో అని వీడనుకుంటే దేవుడు ఇప్పుడు స్టార్ట్ చేశాడు గొడవ.
ఇప్పుడు చనిపోయిన తర్వాత ఆయన గొడవ స్టార్ట్ అయింది. ఆయన కేసు రీఓపెన్ చేశాడు. వీడు భక్తుడా కాదా? జనన మరణాల మధ్య ఉన్నటువంటి ఆయుష్కాలంలో వీడెవరికి భయపడ్డాడు? దేనికి భయపడ్డాడు? ఎవరిని నమ్మాడు? ఎలా బ్రతికాడు? ఏం చేశాడు? నా కోసం ఏమైనా చేశాడా వీడు? నా కోసం ఏమైనా బతికాడా వీడు? కేసు రీఓపెన్ అవుతుంది. ఒకానొక దినాన్న ఆయన అనుగ్రహాన్ని పొందుకుని కనుక భూమి మీద మరణిస్తే ఆ దేహాన్ని మహిమదేహంగా మార్చి పరలోకానికి తీసుకుని వెళ్తాడు ఆయన. తేడా వస్తే ఆ దేహాన్ని నరకానికి తీసుకుని వెళ్తాడు. అక్కడ కాని అనే చిన్న పదం ఉంది చూడండి. ఆ కాని అనే ఆ చిన్న పదం దాని యొక్క ఉద్దేశం ఏంటంటే పైన ఉన్నటువంటి సందర్భం, కింద ఉన్నటువంటి సందర్భం పూర్తిగా వేరు. రెండు వేరు విభిన్నమైన సందర్భాలను డివైడ్ చేయడానికి ఉపయోగించినటువంటి పదంగా ఆ గాని అనేటటువంటి పదం మనకు కనబడుతుంది. ఆ గాని అనేటటువంటి పదం, ఆ గానికి ముందేముంది? దేహాన్ని చంపేవాడికి భయపడకండి అన్నాడు. భయపడమన్నాడా? భయపడకండి నాయన, మీరు సువార్త చేయడానికి వెళ్తారుగా, మిమ్మల్ని ఎవడో చంపేస్తానంటాడు వచ్చి, అప్పుడు ఏం చేయకూడదు? మీరు భయపడకుండా, ఎవరు చంపేస్తే చంపేరు బాబు, నీ చేతుల్లో చచ్చిపోతేనే నాకు పరలోకం వస్తే చంపేయి. నిజమండి. భూమి మీద బ్రతికేసి పాపాలు అంటించుకుని బ్రతకి ఏదో ఒక రోగంతో ఏదో ఒక రాగ చచ్చిపోవడం కంటే ఆ మతోన్మాదుల చేతుల్లో హతసాక్షులుగా చనిపోవడమే 100కి 200% బెటర్ అది. ఏమండి, స్టెఫన్ గారు మరణించారు కదా, ఏమండి, గొప్ప మరణం అది. అలాగే శిష్యులంతా కూడా హతసాక్షులుగా మరణించారు కదా, గొప్ప మరణాలండి వాళ్ళవే. వాళ్ళ మరణాలన్నీ కూడా గొప్పవే. ఆ దేహాన్ని చంపేవాడికి భయపడకండి. ఇప్పుడు వాడు చంపుతానన్నాడు, ఒక్క నిమిషం టైం ఎవరో చంపేది కానీ అని ఈ వాక్యాన్ని గుర్తు చేసుకోవాలి. ఈడు భయంకరమా, ఆయన భయంకరమా? ఈడు కేవలం ఈ శరీరాన్ని కొంచెం ఇబ్బంది పెట్టి చంపేస్తాడు, అయిపోయింది, వీడితో వెళ్ళిపోతాడు, ఇక వీడికి మనకి సంబంధం లేదు. కానీ ఆయన యుగయుగాలు, తరతరాలు, శాశ్వత కాలం మన మీద పగ సాధిస్తూనే ఉంటాడు. వీడితో బెటరా, ఆయనతో బెటరా తేల్చుకోవాలి. ఇప్పుడు ఒక నిమిషం టైం అడగాలి. టైం తీసుకున్న తర్వాత ఈయన చాలా కోపంతో రౌద్రుడుగా భీకరుడుగా ఉన్నాడు కనుక ఆ భయంకరుడైన దేవుని చేతుల్లో పడి చచ్చిపోవడం కంటే వీడి చేతుల్లో పడి చచ్చిపోవడం బెటర్ అని, అరే నాయన నీకు థ్యాంక్స్ చెప్తున్నాను, నన్ను చంపేయని వాడికి మనం సరెండర్ అయిపోవాలి. అలాగ చంపేసాడు అనుకోండి, ఇంక ఈయన మన మీద పగ సాధించడు. ఇక ఆయన మన మీద పగ సాధించడండి. ఎందుకంటే ఆయన కోసం మనం మరణించాం. ఒకవేళ ఆయన కోసం మనం మరణించలేదనుకోండి, ఆయన ఏం చేస్తాడు? ఆత్మను దేహాన్ని కూడా తీసుకుని వెళ్ళి ఫ్రై చేస్తాడట. ఆ పరిస్థితి మనకి ఎందుకు చెప్పండి? ఆ భీకరుడైనటువంటి రౌద్రము కలిగినటువంటి దేవుని చేతుల్లో పడడం మనకు అవసరమా చెప్పండి? కనుక ఆయనకి ఏం చేయాలట? మనం భయపడండి అన్నారా? మిక్కిలి భయపడుడి అన్నారు. ఏమండి, భయపడుడి అన్నదానికి మిక్కిలి భయపడుడి అన్నదానికి చాలా తేడా ఉంటుంది. మిక్కిలి భయపడమంటే మొత్తానికి కాళ్ళు చేతులు వణుకొచ్చేయాలన్నమాట. వస్తుంది ఇటు మనకి అసలు. దేవుడంటే భయం లేనోడే మనిషి అండి. అసలు దేవుడంటే భయం లేనోడే మనిషి. అది ఆదమ కావచ్చు, హవ్వమ్మ కావచ్చు, నువ్వు కావచ్చు, నేను కావచ్చు, ఎవరైనా సరే. కానీ భయపడినోడికే. ఏమండి, ఎందుకోసం భయపడాలి? ఎందుకోసం భయపడాలి? ఏదో తప్పు చేశారు అని కాదు సుమా, పరలోకం కోసం, ఆయనను చేరుకోవడం కోసం. ఏమండి, ముందుకు ఆలోచన చేద్దాం. ఆత్మను దేహమును కూడా నరకంలో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. 29వ వచనం, 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలపడదు. పైనున్న సందర్భాలు వేరు, ఇక్కడ పిట్టల గొడవ ఎందుకు వచ్చింది మళ్ళీని? పైనున్న సందర్భాలేమో ఆత్మ అన్నాడు, దేహం అన్నాడు, ఆడు చంపుతాడు, నేను కూడా చంపుతానన్నాడు, ఆడేమో శరీరాన్నే చంపుతాడు,
నేనైతే ఆత్మను దేహాన్ని కూడా చంపేస్తాను, కాబట్టి నాకు మిక్కిలి భయపడండి. ఇవన్నీ చెప్పిన తర్వాత మళ్ళీ పిచ్చుకలు గొడవ పెట్టి, పిచ్చుకలు గొడవ ఎందుకు వచ్చింది ఇక్కడ? 2 పిచ్చుకలట కాసుకు అమ్ముతారట. చాలామంది పెట్టెలు కొనుక్కుని తింటారుగా, ఎవడొకడు అమ్ముతూ ఉంటాడు, పెట్టెలు కొనుక్కుని తింటారు. వాడు అమ్మాడు, ఒకరు కొనుక్కున్నారు, మార్కెట్లో కూడా దొరుకుతాయి, వాటిని తెచ్చుకుంటాడు, చికెన్ తిన్నట్టుగానే వాటిని తింటాడు. సరే, 2 పిచ్చుకలు కాసుకు అమ్మారు. ఎంతకు అమ్మారు ఏంటి ఏ పిచ్చిగానే గొడవ పక్కన పెడితే తర్వాత విషయం ఏముంది అక్కడ? అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలపడదు. పిచ్చుకలు ఎక్కడుంటాయి? భూమి మీద ఏదో చెట్టు మీద ఏదో చిన్న నివాసం కట్టేసుకుని ఫ్లాట్, ఆకాశంలో విహారయాత్రగా వెళ్తూ ఉంటాయి. అది పైనుండి కింద పడాలి అంటే, కింద పడ్డమంటే వేటగాడు వచ్చాడు, ఉండేలు పట్టుకున్నాడు, రాళ్ళు పెట్టాడు, పిట్టను కొట్టాడు, లేకపోతే బాణం వేశాడు, లేకపోతే ఏదో ఒక రకంగా పైనున్న దాన్ని కింద పడేశాడు. ఎలా పడిందట? నేను కొట్టేశాను కాబట్టి పడిపోలేదట, ఆయన దాని టైం అక్కడికే ఇచ్చాడు కనుక వీడి చేతిలో పడింది. పైన విహారంగా అలాగ తిరుగుతూ స్వేచ్ఛగా వెళ్ళేటటువంటి ఆ పిచ్చుక దేవుడు సెలవైపోయిందట. ఇక సెలవైపోతే ఇక సెలవే. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత టీవీలో ఇక సెలవు అన్నారు. ఇక సెలవేంటి? ఇక సెలవేంటి? ఆయన ప్రస్థానం ముగిసింది, ఇక మరలా ఆయన రాడు, మనతో ఉండడు, కాబట్టి ఇక సెలవు. అప్పటి నుండి ఎవరు చనిపోయిన ఇక సెలవే అంటే అప్పటి నుండి ఆ యొక్క పదం అనేది బాగా వాడుకలోకి వచ్చింది. అంతకుముందు సెలవు అంటే పిల్లలు ఎప్పుడు చెప్పుకునేవారు? వేసవికాలం సెలవులు, సెలవు 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 చెప్పుకుంటా అమ్మమ్మల ఇంటికి నానమ్మల ఇంటికి అలాగ వెళ్ళిపోయేవారు, మరలా 2 నెలల తర్వాత వచ్చేవారు, కలుసుకునేవారు అప్పుడు. కానీ ఇక సెలవు అంటే ఇంకా కలుసుకోవడాలు ఏమీ లేవు, సెలవే. ఏమండి? కానీ పిచ్చుక ఒకటి భూమి మీద పడిందంటే ఎవరు సెలవు ఇచ్చేశారు? తండ్రి సెలవిచ్చాడట. అంటే ఈ పిచ్చుకు భూమి మీద పడడం, పిచ్చుకలు 2 పిచ్చుకలు కాసుకు అమ్మడం, ఈ గొడవ అంతా ఎందుకు చెప్తూ ఉన్నారంటే, ఒక పిచ్చుక తన స్వేచ్ఛగా జీవిస్తూ తిరుగుతూ ఉన్నటువంటి సమయంలో ఒకటి వేటగాడి వలలో చిక్కి వాడికి ఆహారం అయిపోయింది అంటే దేవుడు దాని యొక్క జీవితం అక్కడికే రాశాడు, ముగిసిపోయింది, అది చనిపోయింది. ఇక పిచ్చుక గురించి చెప్పాడుగా. ఇంతకీ అందులో అర్థం చేసుకోవలసినటువంటి విషయం ఏంటంటే, నాయన పేతురు, పిచ్చుక ప్లేసులో నువ్వే. పిచ్చుక ప్లేసులో ఎవరు ఉండాలి ఇప్పుడు? పేతురు గారు, యోహాను గారు, ఆంద్రేయ, మత్తయి, ఫిలిప్పు, తోమా, యాకోబు, యోదా, వీళ్ళందరూ పిచ్చుక కోసం చెప్పారా? అనుకోకూడదు. నా కోసం చెప్పావా నాయన అనుకోవాలి. ఎందుకని అలా ఇండైరెక్ట్గా చెప్పాడు ఆయన? నువ్వు చచ్చిపోతావు నాతో తిరిగితా అని అనకుండగా ఏం చెప్తా ఉన్నాడు ఆయన? ఆయనతో తిరగకపోతే బతికేస్తామా? ఇది ఆలోచించాలి. ఓహో, అంటే దేవుని నమ్ముకుంటే చంపేస్తారు కాబట్టి నమ్ముకోకూడదు అనుకోకూడదు. దేవుని నమ్ముకోకపోయినా చచ్చిపోతాం కదా. ఈ రెండిటిలో ఏది బెటరో దానికి ఓటేయాలి. చావైతే కామన్, ఆయన నమ్ముకున్నా వస్తుంది, నమ్ముకోకపోయినా వస్తుంది. చావునైతే ఎవరు తీసివేయలేరు, దేవుడు కూడా తీయడు. తీసేస్తాడా? తీయడు. చచ్చిపోతాం గ్యారంటీ. కానీ ఇందులో ఏ చావు బెటర్ అని మనం డిసైడ్ చేసుకోవాలి. ఏ చావు బెటరు? ఆయన కోసం బ్రతికినందుకు వచ్చే మరణం బెటరా, లేకపోతే యోధా లాంటి ఆయన దేవుడు కాదు, దేవుడు లేడు, అది ఇది ఏదో ఒకటి అనేసుకుని ఆయన నమ్ముకోకుండా ఆయన వదిలేసి లోకంలో మనం చనిపోతే బెటరా? ఏది బెటర్ అందులో? ఆయనతో. చావైతే ఎవడో తీయలేడుగా. అది వృద్ధాప్యమైన, అనారోగ్యమైన, ప్రకృతి వైపరీత్యమైన, మతోన్మాదమైన, ఉగ్రవాదమైన చావైతే కంపల్సరీ, మస్ట్ అండ్ షుడ్. నువ్వు కావాలన్నా వద్దన్నా వస్తుంది అది. నువ్వు కావాలన్నా వద్దన్నది వస్తుంది, దాన్ని ఎవరు తీయలేరు. కానీ ఇందులో ఏ చావు నీకు కావాలో కోరుకోవాలి. ఇక్కడ పిచ్చుక అంటే పిచ్చుక కోసం ఆయన మాట్లాడు, పిచ్చుకను చూపిస్తూ ఉన్నాడంటే ఆ పిచ్చుక ప్లేస్లో ఎవరు ఉండాలి? ఎవరుండాలి? ఎవరుండాలి? నమ్ముకున్నారా మీరు ఆయన్ని? అయితే మీరే ఉండాలి.
నమ్ముకుంటే మీరు ఉండాలి, నమ్ముకోకపోతే పిచ్చుకుంటుంది. అవండి. అంటే ఇక్కడ పిచ్చి కోసం చెప్పింది పిచ్చి కోసం కాదా, శిష్యుల కోసం అన్నమాట, క్రైస్తవుల కోసం అన్నమాట, సేవకుల కోసం అన్నమాట. ఇప్పుడు ఇది విన్న తర్వాత అప్పుడు డిసైడ్ అవ్వాలి, నేను సేవ చేయాలా వద్దా. అయితే ప్రభువారు అంటారు, రాజు అడుగుతాడు, నువ్వు రాజు అంటే ఎస్ నేను రాజునే. ఏరి నీ సైనికులేరి, నిన్ను మా వాళ్ళంతా బంధించారు, పట్టుకొచ్చారు, ఇలాగా చిత్రహింసలు చేస్తున్నారు కదా, మీ ఓళ్ళేరు ఏం కాపాడరా ఏంటి అంటే, అప్పుడు ఆయన అంటున్నాడు, నా రాజ్యం ఈ ఈ ఈ లోక సంబంధమైంది కాదయ్యా అంటాడు. ఈ లోక సంబంధమైంది కాదా, కాదు. పేతురు గారు అంటారు కదా, ఈ సిద్ధం ప్రభు వీళ్ళందరినీ అంటే, మరి ఎందుకు కంగారు పడుతున్నావు, నేను ఒక మాట మాట్లాడానంటే సైన్యం దిగిపోద్ది, ఈ లోకమే నాశనం అయిపోద్ది, అంత కెపాసిటీ ఉందరా మనకి, నువ్వు కంగారు అవ్వకు, నేను వచ్చింది ఇందుకోసమే కనుక నువ్వు కంగారు పడకు, నా కాన్సెప్ట్ నువ్వేమీ డిస్టర్బ్ చేయకు, నువ్వు సైలెంట్గా ఉండని చెప్పాడు. తర్వాత రాజు కూడా ఏం చెప్తాడు తెలుసా, నా తండ్రి సెలవు లేకుండా నువ్వు నన్ను రక్షించడం కానీ బంధించడం కానీ నువ్వేం చేయలేవు, నువ్వు జస్ట్ అంతే, నీకు ఇవ్వబడినటువంటి రోల్ నువ్వు పోషిస్తున్నావు అంతే. ఆ హేరోదు కావచ్చు, ఆ పిలాతు కావచ్చు, కైసరు కావచ్చు, వీళ్ళకి ఇవ్వబడినటువంటి రోల్ జస్ట్ నువ్వు పోషిస్తున్నావంతే. ఇదంతా ఇలా జరగాలని నేను ఎప్పుడో డిసైడ్ అయిపోయాను కాబట్టి అలా జరుగుద్ది. ఇందులో నువ్వు కేవలం నీ పాత్ర జస్ట్ 1 గంట సేపు అంతే. ఈ గంటలో నీకు ఉన్న డైలాగులు ఏంటి, 2 నేను నిన్ను రక్షించడానికి శక్తి కలిగినటువంటి వాడును, నిన్ను విడిపించాలన్న నా చేతుల్లోనే ఉంది, నిన్ను శిక్షించాలన్న నా చేతిలో ఉంది, నాకేమన్నా చెప్పాలనుకుంటుంటే చెప్పుకో అన్నాడు. ఏయ్ నోరుమోయ్, నువ్వు నన్ను విడిపించడం ఏంటి, నువ్వు నన్ను రక్షించడం ఏంటి, నువ్వు నన్ను శిక్షించడం ఏంటి, నువ్వెవరు అసలు, షటప్, నేను ఆల్రెడీ డిసైడ్ అయిపోయాను కాబట్టే ఇక్కడ అలా జరుగుద్ది. ఆ పదాన్ని ఎలా చెప్పాడు ఆయన, నా తండ్రి సెలవు అయితేనే ఇవన్నీ జరుగుతాయి, లేకపోతే నువ్వు కూడా నన్ను ఏమీ చేయలేవు అన్నాడు. అది వాళ్ళకి అర్థం కావాలండి. ఆ తర్వాత అర్థమైంది ఈ నీతిమంతుడైనా ఈయన జోలికి వెళ్ళకూడదు, ఒరేయ్ మీరు వెళ్ళిపోండ్రు బాబా, ఆయన వదిలేండ్రు అంటే వాళ్ళు ఒప్పుకోలేదు. ఆఖరిని ఏమడుగుతాడు తెలుసా, నీవు క్రీస్తువా అని అడుగుతాడు. నీవు అన్నట్టే అంటాడు, నోటితో ఒప్పుకోడు నేను క్రీస్తునని. ఏమంటే దెబ్బకి చెమటలు పడతాయి. వీళ్ళు తీసుకొచ్చింది ఎవరిని, దేవుని నేను శిక్షించడం ఏంటి, దేవుని నేను చంపడం ఏంటి, దేవునికి నేను శిక్ష అమలు చేయటం ఏంటి, ఇది ఇలా జరగకూడదు. చట్టాలన్నీ కూడా తిరగేయించాడు, ఏదో ఒక రకంగా విడుదల చేయాలని. అంతకుముందు ఎవరిని విడుదల చేయలేదు, కానీ ఇప్పుడు అడుగుతూ ఉన్నాడు యేసుక్రీస్తుని విడుదల చేయాలని. రాజు ఏమంటున్నాడు తెలుసా, మనకు చట్టం ఉంది, ఈ పండగ దినాన్న ఒక వ్యక్తిని విడుదల చేయాలి. ఇక్కడ 2 కనబడుతూ ఉన్నారు, ఒకరేమో బరబ్బా, ఒకరేమో యేసు. వీళ్ళిద్దరిలో ఎవరిని విడుదల చేయాలి చెప్పండి అన్నాడు. ఆయన ఉద్దేశం ఏంటి తెలుసా, యేసును విడుదల చేయాలనుకున్నాడు. కానీ వాళ్ళు ఏమని అడిగారు, బరబ్బని కావాలన్నారు. ఒరే నాయన మీకు దండం, నాకు శవరంగా వచ్చేస్తుంది, నా కాలు చేతులు వణుకుపోతున్నాయి, ఈ పాపం ఈ రక్తం నా మీద కానీ నా భార్య పిల్లల మీద కానీ ఉండకూడదని అర్జెంటుగా నీళ్ళు తీసుకురండి రా, నేను చేతులు కడిగేసుకుంటున్నాను, మీ ఇష్టం అంటే. అప్పుడు వీళ్ళని చెప్పారు, ఆయన రక్తం మా మీద మా పిల్లల మీద ఉండాలని ఒప్పుకున్నారు. ఆడికి అర్థమైంది ఆయన దేవుడని, వీళ్ళకి అర్థం కాలేదు. అంటే ఇక్కడ ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను, ఏమనంటే దేవుని సెలవు లేకుండా ఒక పిచ్చుక కింద పడదు అంటే అర్థం ఏంటంటే, ఈరోజు నువ్వు నా కోసం బ్రతికి నిలబడితే నిన్ను ఒక మాట అన్నా ఆయన ముందుగా రాసుకున్నాడు, నిన్ను ఒకడు తిట్టినా ఆయన ముందుగా రాసుకున్నాడు, నిన్ను ఒకడు చంపాలనుకున్నా ఆయన ముందుగా రాసుకున్నాడు. దాన్ని నువ్వేం చేయాలి, ఇక్కడ ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే నువ్వు ధన్యుడు, నీ బ్రతుకు మారిపోతుంది. ఒప్పుకోలేదా మటాషే.
ఒప్పుకోకపోతే ఇంకా అయిపోయినట్టే జీవితం. అందును గురించి ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే, ఏమండి, దేవుని సెలవు లేకుండగా, ఏమండి, పాత నిబంధనలో కూడా దేవుని సెలవు లేక ఒక పూట భోజనం చేసి ఎవడయ్యో బతికేది అని అడిగాడు. దేవుని సెలవు లేకుండా ఎవడ బతుకుతాడు? ఒక్క క్షణం కూడా బ్రతకలేడు. భోజనం చేసేంతవరకు కాదు, ఒక్క క్షణం కూడా బతకలేడు. ఆయన టైం, ఇచ్చినటువంటి టైం అయిపోతే క్లోజ్. భూమి మీద పరీక్ష రాసేటప్పుడు టీచర్లు కనికరించి ఇంకొక 2 నిమిషాలు, ఇంకొక 5 నిమిషాలు, పేపర్ లేట్గా రావటం వల్ల మీకు ఇంకొక 5 నిమిషాలు ఇస్తున్నా, రాసేసుకుంటారు అంటాడు. ఎందుకని? ఏదో కనికరం జాలి చూపించారు, ఏమో 2-3 మార్కులు రాసుకుంటే పాస్ అవుతారేమో అన్నటువంటి ఆలోచనతో. కానీ దేవుడిచ్చినటువంటి టైం ఒక 5 నిమిషాలు భోజనం చేయడానికి కూడా ఉండదిక. స్పీడ్గా తింటే ఒక 5 నిమిషాలు భోజనం తినేస్తాం కదా, 5 నిమిషాలు కూడా ఇవ్వడాయన, ఒక్క సెకండ్ కూడా ఇవ్వడాయన, ఒక్క సెకండ్ కూడా ఇవ్వడు. అందుకనే చాలామంది తింటూనే, తినే వరకు ఆగలేడు ఆయన, ఆగడు. ఎందుకు ఆగుతాడు? నువ్వు తింటావో, పడుకుంటావో, దొల్లుతావో, అయినా ఆయనకు అనవసరం. రాసినటువంటి టైంకు నువ్వు వెళ్ళిపోవాలంతే. నువ్వు బాగా బతికేద్దామనుకున్నా నీ దేహం నీ మీద అటాక్ చేస్తుంది. అప్పుడు క్షణంలో మారిపోద్ది సినిమా. అలాగా ఏమండి, ఆయన చెప్తే ఉన్నాడు, ఇక్కడ పిచ్చుకలు అంటే పిచ్చుకల ప్లేస్లో క్రైస్తవులు ఉండాలి, పిచ్చుకల ప్లేస్లో సేవకులు ఉండాలి, పిచ్చుకల ప్లేస్లో శిష్యులు ఉండాలి. ఇవన్నీ అర్థమైన నాడే దేవుని కోసం బ్రతుకుతామండి, దేవుని సేవ చేయడానికి వెళ్తామండి. లేకపోతే కథల్లాగే ఉంటుంది మన జీవితాలన్నీ కూడా. రైట్, 29 టిక్ పెట్టుకోండి. అంటే 29 వరకు కంప్లీట్ చేసుకున్నాం మనం. 30 నుంచి వచ్చే వారాన్ని మాట్లాడదాం. 30 వచ్చిన చదువుకుని వెళ్దాం. వచ్చే వారానికి మిగిలినటువంటి వచనాలను బాగా చదివి, బాగా అంటే ఎక్కువసార్లు చదువుకుని రావాలని కోరుతాను. ఒకసారి 30, 31 కలిపి ఉన్నాయి, చదువుదాం. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి కనుక మీరు భయపడకండి. మీరు అనేకమైన పిచ్చుకలు కంటే మళ్ళీ వచ్చాడు. ఎక్కడికి? పిచ్చుకల దగ్గరికి. ఒకానొక రోజున ఏమంటాడు తెలుసా ఆయన? గొర్రె కంటే మనుషుడు ఎంతో శ్రేష్ఠుడు అంటాడు. గొర్రె కంటే మనుషుడు ఎంతో శ్రేష్ఠుడు అన్నాడు. ఇప్పుడు అంటున్నాడు పిచ్చుక అంటున్నాడు. చిన్నతనంలో నేను పావురాయిని, నేను రామచిలకని అంటారుగా, ఇప్పుడు ఆయన పిచ్చుకతో పోలుస్తూ ఉన్నాడు. ఈ వారం అంతా మీరు పిచ్చుకలే, వచ్చే వారాన్న పిచ్చుకల సంగతిని మాట్లాడదాం. మీ తల వెంట్రుకలన్నీ వచ్చే వారం అడుగుతాను, ఎవరి తల వెంట్రుకలు ఎన్నో కౌంటింగ్ చేసి చెప్పండి. ఏముంది మరి వాక్యం అక్కడ? మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవే. ఎవరు లెక్క పెట్టారు? అమ్మ, నాన్న, డాక్టరా, అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్య, మామయ్య? ఎవరు లెక్క పెట్టారు? ఎవరు లెక్క పెట్టారు? ఎప్పుడు లెక్క పెట్టారు? ఎన్నున్నాయి? ఎన్నుడే? వచ్చేవారని చెప్పండి. ఓకేనా? లెక్కెట్టుకున్నారు ఎప్పుడన్నా? ఈ వారం అంతా లెక్కెట్టుకోండి. వచ్చే ఆదివారం మరలా 6:30 వరకు మీకు టైం ఉంది. ఆరాధన ఉదయం 6:30 వరకు మీకు టైం ఉంది కాబట్టి ఈ లోపల లెక్కెట్టేసుకోండి. లెక్కెట్టేసుకుని వచ్చేవారం వచ్చేయండి. రైట్, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడువు మహోన్నతుడు అయిన దేవా, యేసయ్యా, మీ ఘనమైన నామమును బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఉదయకాలం ముందు మీ యొక్క వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి లోతైన విషయాలు మీరు మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి వందనాలు నాయన. ఈ యొక్క లోకానికి క్రైస్తవుడు అవసరం, విశ్వాసులు అవసరం, సేవకులు, శిష్యులు అవసరం తండ్రి. కానీ లోకం ఏమనుకుంటుందంటే వద్దు అని అనుకుంటుంది, మాకు అనవసరం అని కూడా అనుకుంటుంది. కానీ నాయన, మీరు మా పట్ల కలిగి ఉన్నటువంటి ప్రణాళిక చాలా గొప్పదని నాయన మీ వాక్యాలను బట్టి మాకు అర్థమవుతూ ఉన్నది. విత్తబడినటువంటి వాక్యం మా యొక్క హృదయంలో భద్రం చేసుకుని వాక్యానుసారముగా జీవించే భాగ్యాన్ని దయచేయమని కోరుతూ ప్రభువైన యేసుక్రీస్తు వారికి ప్రార్థన